2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. దానిలో భాగంగా ప్లేయర్స్ని ఆక్షన్లోకి తీసుకుంటున్నారు. ఈ ఆక్షన్లో మొత్తం 5 టీమ్స్ ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జైంట్స్, యూపీఈ వారియర్స్. ఈ 5 టీమ్స్ వాళ్ళ జట్లలోని 5 ప్లేయర్స్ని ఉంచుకొని మిగతా వాళ్ళని రిలీజ్ చేయాలి ఆక్షన్లోకి. ఈ 5 ముగ్గురిని ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్, 2 ఫారిన్ ప్లేయర్స్ లేదా 2 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ని ఉంచుకోవచ్చు ప్రతి జట్టుకి 15 కోట్లు పర్సు వాల్యూ ఉంది. మొత్తం మీద 18 మందిని కొనుక్కోవచ్చు ప్రతి జట్టు ఆక్షన్లో. ప్రతి జట్టు తమ 5 ఎవరిని ఉంచుకుందో చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్ జెమిమా రోడ్రిగ్స్ ఇండియన్ ప్లేయర్, షఫేలి వర్మ ఇండియన్ ప్లేయర్, మార్జా కాప్ ఓవర్సీస్ ప్లేయర్, సదర్లాండ్ ఓవర్సీస్ ప్లేయర్, నిక్కీ ప్రసాద్ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్. ఈ 5 ఢిల్లీ క్యాపిటల్ తమ వద్ద ఉంచుకొని మిగతా వాళ్ళని రిలీజ్ చేసింది. యూపీ వారియర్స్ శ్వేత సర్వత్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఇండియన్ ప్లేయర్ని ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేసింది. ఈ టీంలో దీప్తి శర్మ, అలిసా హేలీ, సోఫియా ఎక్లెస్టోన్ వంటి క్రీడాకారులు ఉన్నా సరే అందరినీ రిలీజ్ చేసింది. గుజరాత్ జైంట్స్ గార్నియర్, బీత్ మూని 2 ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ని ఓవర్సీస్ ప్లేయర్స్ని ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మృతి మందాన ఇండియన్ ప్లేయర్, రిచా ఘోష్ ఇండియన్ ప్లేయర్, ఎలిస్ పెర్రీ ఓవర్సీస్ ప్లేయర్, శ్రియా పాటిల్ ఇండియన్ ప్లేయర్. ఈ 4 ఆర్సీబీ తన దగ్గర ఉంచుకొని మిగతా వాళ్ళని రిలీజ్ చేసింది. ముంబై ఇండియన్స్ నాట్ సేవియర్ బ్రంట్ ఓవర్సీస్ ప్లేయర్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియన్ ప్లేయర్, హేలీ మాథ్యూస్ ఓవర్సీస్ ప్లేయర్, అమన్జీత్ కౌర్ ఇండియన్ ప్లేయర్, కామని ఇండియన్ ప్లేయర్. ఈ 5 ముంబై ఇండియన్స్ తమ దగ్గర అట్టి పెట్టుకొని మిగతా వాళ్ళని రిలీజ్ చేసింది. మిగతా ప్లేయర్స్ అందరూ ఆక్షన్లోకి వెళ్తారు. అన్ని జట్లు తమకు కావాల్సిన ప్లేయర్ని ఆక్షన్లో కొనుక్కుంటారు. తమ జట్టు ప్లేయర్ ఎవరైనా ఆక్షన్లోకి వెళ్తే ఆర్టీఎం ద్వారా మరలా వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఒక్కో జట్టు గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత వీడియోస్లో ఉంటాయి.